హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఇది వచ్చేసి గుంటూరులోని గుంట గ్రౌండ్స్ అండి. ఎగ్జిబిషన్ అయితే పెట్టారు ఇక్కడ. సో పిల్లల్ని తీసుకొని అయితే మేము ఎగ్జిబిషన్కి అయితే వచ్చాము. సో దీనికైతే ఎంట్రీ టికెట్ కూడా ఉంటుందండి. ఎంట్రన్స్లోనే ముందు టికెట్ తీసుకొని అయితే మనం ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్ళాలి. ఎంట్రీ టికెట్ వచ్చేసి పర్ హెడ్ 80 రూపీస్ అయితే ఉందండి. సో టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి అయితే మేము ఎగ్జిబిషన్లోకి అయితే వెళ్తున్నామండి. గుంటూరులో ఎగ్జిబిషన్ ఎలా ఉంది అన్నది చూపిస్తానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి. ఎగ్జిబిషన్ పెట్టారండి, పిల్లలకి కనుక తెలిస్తే తీసుకెళ్లే వరకు సతాయిస్తూనే ఉంటారండి. సో అందుకనే ఈ హాలిడేస్లో అయితే మా పిల్లల్ని అయితే ఎగ్జిబిషన్కి అయితే తీసుకొని వచ్చాను. సో వాళ్ళ ఆనందానికి అయితే అవతలేవు. ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ పెద్ద జైంట్ వీల్ అయితే కనిపిస్తుందండి. సో ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఎదురుగా అయితే 2 ఎలిఫెంట్ బొమ్మలు అయితే ఉన్నాయి. ఈ లోపల అయితే అన్ని ఫోటో ఫ్రేమ్స్ లాగా ఉన్నాయండి. చక్కగా అందరైతే ఒక్కొక్క వాల్ పేపర్ దగ్గర అయితే నుంచొని ఫొటోస్ అయితే దిగుతున్నారు. ఈసారి ఎగ్జిబిషన్లో ఈ సెల్ఫీ పాయింట్ అయితే ఎక్కువ పెట్టారండి. సో ప్రతి ఒక్కరు ఇక్కడే నుంచొని చక్కగా ఫోటోలు అయితే దిగుతున్నారు. మా పిల్లలు కూడా ఒకదాని తర్వాత ఒకటి ఫొటోస్ దిగుతూ ఇక్కడే చాలాసేపు అయితే టైం అయితే స్పెండ్ చేశాము. ఇక్కడ లోపలికి యూ షేప్లో ఉంటుందండి మొత్తము. ఇవన్నీ తిరగటానికే చాలా టైం అయితే పడుతుంది. ఒక్కొక్క వాల్పేపర్ దగ్గర అయితే చక్కగా ఫొటోస్ అయితే దిగుతున్నారు. చూడటానికైతే చాలా బాగుంది. గుంటూరులో కనుక ఎవరైనా ఉంటే ఒకసారి ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళండి. చక్కగా ఇక్కడైతే పిల్లలతో బాగుంటుందండి. లోపల ఎగ్జిబిషన్లో ఎలా ఉంది అన్నది చూపిస్తానండి. ఎగ్జిబిషన్ అన్నది ఈసారి ఎందుకో నాకైతే ఎక్కువ నచ్చలేదండి. ఎందుకంటే ఎక్కువగా సెల్ఫీ పాయింట్లు అయితే ఎక్కువ పెట్టారు. పిల్లలంతా ఇక్కడే చాలా వరకు టైం అయితే స్పెండ్ చేశారు. ప్రతి దగ్గర అయితే ఫొటోస్ దిగాలి అని చెప్పని అన్నారు. సో పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చక్కగా ఫొటోస్ అయితే దిగుతున్నారు. లోపలంతా అయితే ఇలా ఉంటుందండి. ఫుడ్ స్టాల్ కూడా పెట్టారులే కానండి, ఫుడ్ అయితే అంత అయితే బాగున్నట్టయితే నాకు అనిపించలేదు. పిల్లలు ఆగుతారా, లోపలికి వెళ్ళామంటే ఏదో ఒకటి తినిపించాలి అని అంటూనే ఉంటారు. సో వాళ్ళ కోసం అని చెప్పని తినిపించాము, కానీ ఫుడ్ అయితే అంత టేస్ట్ అయితే అనిపించలేదు. కాస్ట్ ఎక్కువ, టేస్ట్ తక్కువ. సో లోపల అయితే చాలా బాగుందండి. ఇక మేము కూడా ఇక్కడ గ్రూప్ ఫొటోస్ దిగేసి చక్కగా ఇక్కడ కొంచెంసేపు అయితే టైం స్పెండ్ చేసి ఇక్కడ నుంచి అయితే బయటకైతే వచ్చేసామండి. ఇక్కడ స్టార్టింగ్లోను ఎండింగ్లోను ఎంట్రన్స్లో కూడా కూలర్లు అయితే పెట్టారండి. ఎందుకంటే లోపలికి వచ్చినప్పుడు చాలా వేడిగా ఉన్నట్లు అనిపించింది. అందుకే ఇక్కడ పెద్ద పెద్ద కూలర్ లాంటివి కూడా ఒక 2 అయితే పెట్టారు. సో లోపల నుంచి అయితే ఇప్పుడు ఎగ్జిబిషను ఇటు రైట్ సైడ్ అయితే వెళ్తున్నాము. ఇక్కడ అన్నీ చక్కగా ఇక బట్టలు అవన్నీ పెట్టారండి, ఫ్యాన్సీ ఐటమ్స్ అన్నీ. ఇంకా అవన్నీ చూసుకుంటా ముందుకైతే బయలుదేరిపోయాము. ఇలా ఎగ్జిబిషన్లో స్టాల్స్ దగ్గర అయితే ఎప్పుడు రేట్ ఎక్కువగానే ఉంటుందండి. మనకు అవసరం అయితేనే తప్ప కొనుక్కోకూడదు. మరి ఇంత కాస్ట్ పెట్టి అయితే కొనుక్కోని అవసరం లేదు. క్వాలిటీ కూడా ఎక్కువ అంత బాగున్నట్టయితే అనిపించదు. సో ఇంక ఇక్కడ అయితే పిల్లలకి సంబంధించి చక్కగా బ్యాంగిల్స్, హెయిర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్ అని ప్రతి ఒక్కటి అయితే స్టాల్స్ చాలా పెట్టారండి. సో పిల్లలైతే చక్కగా ఇక్కడైతే ఎవరికి నచ్చినవి వాళ్ళైతే కొనుక్కుంటున్నారు. బాగున్నాయి చూడటానికైతే. లాస్ట్ టైం అయితే ఎగ్జిబిషన్లో ఇక్కడ బ్యాంగిల్స్ లైక్ స్టోన్స్ లాంటివి అవి ఉన్నాయి అని చెప్పి కొంటే ఇంటికి వచ్చేసరికి మొత్తం అయితే ఊడిపోయినాయి అండి. చెప్పలేము అక్కడ క్వాలిటీ ఎలా ఉంటుంది అన్నది. అందుకని ఏదైనా కొనుక్కునేటప్పుడు చూసి కొనుక్కోండి. ఇక్కడ డ్రెస్సులు కూడా పెట్టారండి. సో ఇక్కడ నుంచి అయితే మేము కొంచెం ముందుకైతే వస్తున్నాము. స్టాల్స్ అన్నీ చూసుకుంటా ముందుకైతే బయలుదేరాము. ఇక్కడ టీ కప్స్ అయితే చాలా బాగున్నాయి. ప్లాస్టిక్ ఐటమ్స్ కూడా ఉన్నాయండి. చూడటానికి అయితే అన్నీ చాలా బాగున్నట్లు అనిపిస్తుంది. ఇక్కడ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో.
ఈ ఇయర్ ఎగ్జిబిషన్‌లో దెయ్యాల కోట కూడా పెట్టారండి. దీంట్లో కూడా వెళ్తున్నారు. చాలా చక్కగా వెళ్తూ బయటకి బానే వస్తున్నారు. కానీ వెళ్ళిన వాళ్ళ అరుపులైతే బయటికి బాగా ఇనిపిస్తున్నాయండి. తర్వాత కొంచెం ముందుకొచ్చాక మా పిల్లలైతే ఈ రింగ్స్ అయితే ఆడతానని చెప్పని అన్నారు. సో, వాళ్ళైతే ఆ రింగ్స్ తీసుకొని ఆడుతున్నారు. 7 రింగ్స్ 50 రూపీస్ అండి. తీసుకున్నారే గానీ ఒక గిఫ్ట్ అయితే వచ్చింది మొత్తానికి. మా వాడికి అనుకున్నట్టు ఒక గిఫ్ట్ అయితే వచ్చింది. 7 రింగ్స్ ఏస్తే ఒక గిఫ్ట్ వచ్చిందండి. పోనీలెండి అది ఒక ఆనందం వాళ్ళకి అలా రింగ్స్ వేయటం అన్నది. మా వాడు అనుకున్నట్టు వాడికైతే గన్ వచ్చింది. ఆ గన్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఈలోపు మళ్ళీ ఆకలేసేసిందండి. మంచూరియా తిందామని చెప్పని ఇటు సైడ్కి వచ్చాము. 80 రూపీస్ అండి ఆ మంచూరియా. ఈ ఎగ్జిబిషన్లో పెట్టేది ఫుడ్ ఏమో అంత అయితే బాగుండట్లేదండి. కానీ పిల్లలు వదలరు కదండి. సో వాళ్ళ కోసం అయితే మంచూరియా అయితే తీసుకున్నాము. పర్వాలేదు, పిల్లలైతే మంచూరియా తింటున్నారు. ఇక ఇక్కడ మంచూరియా తిని నెక్స్ట్ ఇక్కడ బాల్స్ అయితే వేస్తానని చెప్పనంటే పిల్లలు సరే తీసుకొని వెళ్ళాము. ఇక్కడ కూడా బాల్స్ వేశారండి. మాకైతే చిన్న గిఫ్ట్ అయితే వచ్చింది. ఆ క్లిప్స్ అయితే ఇచ్చారు. ఇక ఆ క్లిప్స్ తీసుకొని మేమైతే ముందుకైతే బయలుదేరిపోయాము. అదేంటో మనం వేస్తే అంత ఎక్కువగా అయితే పడవు. దానికి కూడా ఏదైనా లాజిక్ ఉంటుందేమోనండి. సో ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్ళాము. పిల్లలు ప్రతిదీ మేము అది ఎక్కుతాము ఇది ఎక్కుతాము అంటారండి. మనమే చూసి జాగ్రత్తగా పంపించాలి. ఎందుకంటే ఇలాంటి చోట చాలా జాగ్రత్తగా ఉండాలి పేరెంట్స్ అయితే. ఇలాంటి పెద్ద పెద్దవి జెయింట్ వీలు కొలంబస్ ఇలాంటివి ఏంటంటే పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి ఎక్కించకపోవడమే మంచిదండి. కొంచెం పెద్ద పిల్లలు అయితే ఎక్కితే ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళ సేఫ్టీలో వాళ్ళు ఉంటారు కాబట్టి. మేమైతే ఇక్కడ పావు బాజీ తిందామని వచ్చాము కానండి ఇక్కడ ఫుడ్ అయితే ది వరస్ట్గా ఉందండి. సో 80 రూపీస్ అయితే తీసుకున్నారు ప్లేట్ అయితే. కొంతమంది అయితే తినకుండా అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఒక లేడీ అయితే వచ్చి అక్కడ ఫైట్ అయితే చేసేసింది, అస్సలు బాగాలేదు అని చెప్పని. సో తీసుకున్నాక తప్పదు కదండి. అందుకని మేమైతే అది కూడా తినేసి కొంచెంసేపు అక్కడ కూర్చుని తర్వాత పిల్లల్ని గేమ్స్ అయితే ఆడిపించాలని చెప్పని అక్కడి నుంచి అయితే ముందుకు వచ్చేసాము. ఇలాంటి ప్లేస్లోకి వచ్చినప్పుడు మనీ అన్నది చాలా వేస్ట్ అవుతూనే ఉంటుందండి. పిల్లలు ఏంటంటే చెప్పినా కూడా అర్థం చేసుకోరు. సో అక్కడ ఫుడ్ బాగోదన్నా సరే కూడా వాళ్ళకి ఆకలేస్తుందని అంటారు. అదేంటో ఎగ్జిబిషన్లోకి రాగానే వాళ్ళకి మరీ ఎక్కువ ఆకలేస్తుంది. సో అందుకని వాళ్ళ కోసం అని చెప్పని తీసుకోవాలి కాబట్టి మరీ ఎక్కువ తీసుకోకుండా కొన్ని అయితే తీసుకున్నాము. సరే ఇలా తిన్న తర్వాత కొంచెంసేపు ఇక్కడ కూర్చొని అక్కడి నుంచి అయితే ముందుకైతే బయలుదేరిపోయాము. ఇక్కడ చూడండి దాని మీద నుంచొని పిల్లవాడైతే డ్యాన్స్ వేస్తున్నారు. ఆల్రెడీ అక్కడ వాళ్ళు సాంగ్ ప్లే చేస్తూ ఉంటారు. చక్కగా డ్యాన్స్ వేస్తూ ఉన్నారు. ఆ ఫోన్లో కూడా అది రికార్డ్ అవుతూనే ఉంటుందండి. చాలా బాగుంది అది కూడా. సో మా పిల్లలైతే ఇంక ఇక్కడ వచ్చారు. అది ఎక్కుతాం ఇది ఎక్కుతామన్నారు. ముందు చూడండి, చూసిన తర్వాత అది మీకు బాగుంది అనిపిస్తే అప్పుడు ఎక్కిస్తామన్నాం. కానీ అక్కడికి వెళ్ళి చూడగానే ముందు మా పిల్లలు అయితే భయపడిపోయారు, మేము ఎక్కము అని చెప్పని. సరేలే అని చెప్పని అక్కడి నుంచి అయితే మేము ముందుకు వెళ్ళాము. అంత పెద్దవి ఎందుకు ఎక్కించడంలే అని. ఇది చూస్తుంటేనే కళ్ళకి భయం వేసిందండి. అలా పైకి తీసుకొచ్చి రివర్స్లో అయితే ఒక 5 మినిట్స్ అలా ఉంచేశారండి. అలానే స్టాప్ చేసేసారు. కిందకి వచ్చాక చూడాలి వాళ్ళు. కొంతమంది అయితే ఓకే తట్టుకోగలుగుతున్నారు, కొంతమంది అయితే కిందకి వచ్చాక వామిటింగ్స్ కూడా చేసుకుంటున్నారు. సో ఎక్కేటప్పుడు చూసి ఎక్కటం అన్నది మంచిదండి. ఇక్కడ ఎక్కినంతసేపు పట్టదండి. ఏది ఎక్కినా 100 రూపీస్కి అయితే తక్కువ ఉండదు. ఇక మా పిల్లలైతే ఇక్కడ టికెట్ తీసుకున్నారు. ఈ ట్రైన్ అయితే ఎక్కుతాము అని చెప్పని సరేలే అని చెప్పని ఇదైతే ఎక్కించాం. మా వాడైతే ప్రతిదీ ఎక్కాలని చూస్తాడండి. కానీ ఎక్కిన తర్వాత వాడు ఎలా ఉంటాడని మాకైతే చాలా భయమే వస్తుంది. సో దీనికి కూడా పర్ హెడ్ 100 రూపీస్ అయితే తీసుకున్నారండి. ఇక ఈ ట్రైన్ ఎక్కినప్పుడు అయితే మా పిల్లల ఆనందం అంతా ఇంత కాదు. మా వాడైతే మరీ ఎక్కువగా ఆనందపడిపోతూ ఉన్నాడు. ఒక్కసారి ఎగ్జిబిషన్లో ఎంటర్ అయ్యామంటే అంతేనండి. మన పిల్లలు అక్కడ ఉన్న ప్రతిదీ కావాలనే అంటూ ఉంటారు. ఫుడ్ కానీ ఇట్లా గేమ్స్ కానీ అక్కడ ఏదైనా ఐటమ్స్ ఉన్నా అవి కొనాలి అంటారు. టాయ్స్ అని కానీ ప్రతిదీ కొనాలని అంటూ ఉంటారు. అలాగని అన్నీ కొనలేం కదండి. ఏవో వాళ్ళకి నచ్చినవి ఏవో 1, 2 అయినా సరే కొనాలి కాబట్టి ఇదైతే బాగుంది అని చెప్పి మా పిల్లల్ని అయితే ఈ ట్రైన్ ఎక్కించాను. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉన్నారండి.
ఇక్కడ చూడండి పైనుంచి ఎగ్జిబిషన్ అంతా కిందకి ఎలా కనిపిస్తుందో మేమైతే ఇక్కడ పైన వచ్చి వీడియో అయితే తీస్తూ ఉన్నాను. సో పైనుంచి చూడండి కిందకి అంత వ్యూ అయితే చాలా బాగుంది. ఇక ఇక్కడ నుంచి అయితే మేము నెక్స్ట్ ముందుకైతే వెళ్ళిపోయాము. తర్వాత నెక్స్ట్ ఇదైతే ఎక్కుతానని మా వాడైతే చాలా ఇంట్రెస్ట్ చూపించాడు. సరేలే అని చెప్పని ఎక్కిద్దాంలే అని చెప్పని ఎక్కించామండి. ఇక్కడ ఇది కూడా 50 రూపీస్ అండి పిల్లలకి ఎక్కించినందుకు. వాళ్ళు 1 మినిట్ కన్నా కూడా ఎక్కువ ఉండట్లేదు. సరేలే ఎక్కని అని చెప్పని మా వాడు ఎంతసేపు ఉంటాడు అనుకుంటే పర్వాలేదు పాపం బాగానే ఉన్నాడండి. వాడికి చేతులు అయితే బొబ్బలు కూడా కట్టేసినాయి. ఆ తాడు పట్టుకొని వాడు ఎలాగైనా సరే పడకుండా ఉందామని చెప్పని అనుకున్నాడు. పిల్లలు అనేసరికి కొంచెం స్లోగానే వెళ్తుంది అది. మా వాడైతే పర్వాలేదు కొంచెం సేపు అయితే ఎక్కి కూర్చున్నాడు. మా బాబు అయితే ప్రతిదానికి నేను వెళ్తాను నేను వాడతాను అంటాడు. వాళ్ళ అక్క మాత్రం వాడిని ఆపుతూనే ఉంటుందండి. మా పాపకి కొంచెం ఎట్లా అయినా కొంచెం భయం ఎక్కువే, అందుకే తొందరగా వెళ్ళనివ్వదు వాడు వెళ్తానన్నా కూడా. సో వాడైతే పర్వాలేదండి చాలాసేపు అయితే దాని మీద అయితే కూర్చున్నాడు. ఇక తర్వాత మా వాడి తర్వాత మా పాపను కూడా వెళ్ళమ్మా ఏం కదలే కింద పడినా కూడా ఏం అవ్వదులే అని చెప్పానంటే ఇక వాళ్ళ తమ్ముడు కింద పడ్డాక వాళ్ళ అక్క అయితే వెళ్ళింది. కింద పడినా కూడా అక్కడ సేఫ్టీగానే ఉందిలేండి, అందుకే ఏమి ఉండదు. వాడికి చెయ్యికి దెబ్బ తగిలిందంట పాపం చూపిస్తున్నాడు అది పట్టుకొని. ఇక తర్వాత వాళ్ళ అక్క కూడా ఎక్కింది. పిల్లలు ఎక్కువసేపు ఏమి ఉండలేకపోతున్నారండి, ఒక 1 మినిట్ కన్నా కూడా. సో 1 మినిట్కే దిగిపోతున్నారు. పర్ హెడ్కి 50 రూపీస్ అన్నారులే కానండి, ఆ పిల్లలు ఇద్దరికి కలిపే 50 రూపీస్ తీసుకున్నారు. మా పాప అయితే 1 మినిట్లోనే దిగిపోయింది కిందకి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చాక తర్వాత బోటింగ్ కూడా చేస్తాను అన్నాడు మావాడు. సో మావాడు ఒకడే అయితే ఈ బోటింగ్ చేశాడు. తర్వాత పిల్లలకి కావాల్సినవి కొన్ని అయితే ఐటమ్స్ అయితే ఇక్కడ కొనిపించామండి. టాయ్స్ అని మా పాపకి కావాల్సిన బ్యాంగిల్స్ అలాంటివన్నీ కూడా ఇక్కడ కొనిపించాము. గుంటూరులో ఎవరైనా ఉంటే గుంట గ్రౌండ్స్లో ఎగ్జిబిషన్ అయితే బాగుందండి, ఒకసారి విజిట్ చేయండి. మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.